వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆర్టీసీలో ఛార్జీల పోటు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆర్టీసీ మరొకసారి ఒక సమస్యలను ఇంకొకసారి పెంచుకుంటూ ఈరోజు విద్యార్థులు అలాగే సామాన్యులపై ఛార్జీలు బాదుడు. ఒకవేళ గనక చూసినట్టయితే 2023లో ఒకసారి ఛార్జీలు పెంచడం జరిగింది. దానికి అనేక కారణాలు చూపుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఛార్జెస్, ఫ్రీ మహిళలకు ఫ్రీ మహాలక్ష్మి అనే ఒక ఫ్రీ బస్సు సర్వీసెస్ మహిళలకు ఇచ్చిన సమయంలోనే ఈరోజు దర్దాపుగా మనం ఒకసారి చూసినట్టయితే ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు కల్పించిన తర్వాత ఇప్పటి వరకు జీరో టికెట్స్ ఎన్ని ఇష్యూ అయ్యాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకు ప్రభుత్వం చెల్లించింది, ఆ మాట పక్కన పెడితే ఈరోజు విద్యార్థులపై సామాన్యులపై బస్సు ఛార్జీలు పెంచుతూ, విద్యార్థులను బస్సు పాస్ ఛార్జీలను పెంచుతూ, సామాన్య ప్రజలకు టోల్ ట్యాక్స్ విధానాన్ని కూడా 10 రూపాయలు చెప్పున టోల్ ట్యాక్స్కు 10 రూపాయలు అంటే దర్దాపుగా ఒకవేళ గనక ఒక సామాన్యమైన ప్యాసింజర్ 3 టోల్ గేట్స్ దాటితే 30 రూపాయల బాదుడు అతని టికెట్ మీద పడుతుంది. అలా పెంచుకుంటూ కిలోమీటర్ల కొద్ది పెంచుకుంటూ పోయారు. ఆ విషయంపై అనేక సమస్యలతో ఈరోజు ఆర్టీసీ అనేక ఉద్యోగస్తుల సమస్య, రిమూవల్ చేసిన వారి సమస్య, డిఏలు పెంచకపోవడం ఒక సమస్య, ఎవరైతే చిన్న చిన్న లోటుపాట్లతో వారిని ఉద్యోగాల నుంచి తొలగింపు చేశారో, సస్పెండ్ చేశారో ఆ సమస్యలను ఎదుర్కొంటూ వారిని పరిష్కార మార్గం ఎంచుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గతంలో ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు అందరూ సమ్మెబాట బట్టి ఈరోజు మేము ఆ బస్సు భవన్ ముంగట ధర్నా నిర్వహించిన తర్వాత మేము వారితో చర్చలు జరుపుతాము, ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆ సమస్యల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈ రోజు నుంచి ఏదైతే బస్సు ఛార్జీలు పెంచారో ఆ విషయం పైన ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ ఆర్టీసీ సమ్మెల విషయంలో అనేక సార్లు డిబేట్ జరిపించి వారి సమస్యలను పరిష్కార మార్గాన్ని వెతకడానికి ప్రయత్నం చేసిన ఫోర్ సైజ్ టీవీకి ఈరోజు విద్యార్థులు కూడా అదే బాటలో వచ్చి మా సమస్యల మీద కూడా మాట్లాడండి, ఈరోజు ఏదైతే ఛార్జీలు పెంచారో ఆర్టీసీకు సంబంధించిన ప్రయాణికులలో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి విద్యార్థులే ఉన్నారు. ఉన్నతమైన చదువులు ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్నారో, కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూల్స్లలో చదువుతున్న విద్యార్థులు వారి బస్సు సౌకర్యాలను అనుభవిస్తున్నారు. వారి బస్సు సేవకులు లభిస్తున్నాయి. వేలాది లక్షలాది కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఆ విద్యార్థి సంస్థలలో విద్యా బోధన చేస్తున్నారు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతూ ఈరోజు బస్సు సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసు ఇచ్చిందో ఆ బస్సు సర్వీసును విద్యా వైద్యం, ప్రతి దేశంలో విద్యా వైద్యం అనేది ఉచితంగా లభిస్తుంది. కానీ మన దేశంలో మాత్రం విద్యను వైద్యను అంతే ప్రియంగా చేసేశారు. కార్పొరేట్ వైద్యశాలలు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్. కానీ ప్రభుత్వం విధించే విద్యా సంస్థలలో ఎప్పుడైతే విద్యా శాతం పడిపోయిందో ఈరోజు విద్యార్థులపై ఈ పెనుభారం, ఛార్జీల పెనుభారం, బస్సు పాసులకు సంబంధించింది ఏదైతే పెంచారో దాన్ని ఒకసారి పట్టికను చూసిన తర్వాత దానికన్నా ముందు ఈరోజు మనతోని మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు.
అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ గారు కూడా మనతోని జూమ్ లింక్లో మాట్లాడున్నారు. అలాగే జంగిరి దర్శన్ గారు డిబిఎస్ఏ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్, అతను కూడా మనతో మాట్లాడనుకున్నారు. అలాగే అంజి గారు పీడిఎస్యు రాష్ట్ర నాయకులు, అంజి గారు కూడా ఈరోజు మనతో మాట్లాడుకున్నారు. వీళ్ళందరికీ ఫోర్ సైజ్ టీవీ స్వాగతం పలుకుతుంది. ఇదే విషయంలో ఈరోజు ఫస్ట్ మనం ఒకసారి రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు, ప్రస్తుతం ఇన్ని సమస్యలతో సతమవుతున్న మన రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఈరోజు ఇంకొక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే విద్యార్థులకు బస్ పాస్ అంటే సామాన్య ప్రజానికి బస్సు ఫేర్లు, బస్సు ఛార్జెస్ పెంచుతూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నుంచి అమలు కాబోతున్నది. ఈ విషయంలో మీ వైఖరి ఏంటి? మీరు దీనికి ఎలా విశ్లేషిస్తారు? ఎలా దీన్ని సమర్థించుకుంటారు? పెంచాల్సింది కాదు, పెంచిండ్రు అంటే దాని పరిస్థితిని బట్టి పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలకు ఉపయోగించే ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని ఉద్దేశంతో పెంచడం జరుగుతుంది అనుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీని పూర్తిగా కొలాప్స్ చేయాలనే ప్లాన్ ఉండే. అప్పుడు కార్మికులైనా మామూలుగా ఎంతో మంది చనిపోవడానికి కూడా కారణము గత పాలకులది జరిగింది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చుకుంటూ ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహిళలకు సుమారుగా 1,82,00,000 ఫ్రీ టికెట్స్ ఇచ్చుకుంటా వాళ్ళకు సుమారుగా 6,088 కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఆర్టీసీకి. నిజానికి ఆర్టీసీ పూర్తిగా మైనస్ లో అంటే నష్టాలలో ఉన్న దాన్ని కాపాడుకుంటూ వచ్చింది. భవిష్యత్తులో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నిజానికి కూడా ఎన్నో బస్సులు లేకుంటే ఈ రోజుల్లో సుమారుగా ప్రతి నెలకు యావరేజ్ గా 100 బస్సులు అంటే ఇప్పటి 2,000 బస్సులను, కొత్త బస్సులను తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా బస్సులు వస్తాయి. బస్సులను పెంచుకుంటూ పోతూ, ఎలక్ట్రానిక్ బస్సులు పెంచుకుంటూ పోతూ, మహిళలకు ఉచితంగా ఇచ్చుకుంటూ పోతూ ఈ రోజు పెంచిన దాంట్లో అంత పెంచాల్సింది కాదు. పరిస్థితులను బట్టి అంటే ప్రతి వస్తువు పెరుగుతున్నది, డీజిల్ పెరుగుతున్నది, నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని పెంచాల్సింది కాకుండే. కానీ తప్పని ప్రజా రవాణా వ్యవస్థ కాపాడుకోవాలనే ఉద్దేశంతో లాభాపేక్ష లేకుండా నిజానికి దీంట్లో అన్ని యావరేజ్ లా అకౌంట్స్ తీసుకుంటే ఈ పెంచిన ఛార్జీలు కూడా దానికి బెనిఫిట్ గా ఉండదు. ప్రభుత్వం దీనికి స్పెషల్ గా కొన్ని ఫండ్స్ కూడా అరేంజ్ చేస్తున్నది. భవిష్యత్తులో కూడా ఇంకా పెంచి వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యం చేసుకుంటూ బస్సులను పెంచితే బాగుంటుందని నా ఉద్దేశము. ఈ పెంచిన దాంట్లో కొంతమందికి నష్టం జరుగుతుండొచ్చు. మహిళలకు పూర్తిగా ఫ్రీ ఉంది కాబట్టి మహిళలు వాళ్ళు ప్రతి ఇంట్లో అక్కా చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లో యావరేజ్ గా కౌంట్ చేసుకుంటే 50% కంటే తక్కువ ఉంటదని నా ఉద్దేశము. అది కూడా నిజానికి మహిళలకు కూడా మొదటి నుంచి మాట ఇచ్చిన ప్రకారం ఫ్రీ ఇస్తున్నారు. అది భవిష్యత్తులో ఇంకా ఉంటది. బస్సులు పెంచుకుంటూ పోతూ ఇంకా కొత్త బస్సులు తీసుకొచ్చుకుంటా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చేయాలి. ఇదేదైనా ఉంటే దాన్ని సామరస్యంగా ఆలోచన చేసి ప్రభుత్వ పరంగా కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఏమన్నా నష్టాలు ఉంటే, ఇబ్బంది ఉంటే విద్యార్థులకు ఉన్నా, సామాన్యునికి ఇబ్బంది ఉన్నా ప్రజా ప్రభుత్వంలో ఎవరికి ఇబ్బంది ఉండొద్దు. రైట్ సార్. రామచంద్ర గౌడ్ గారు, ఇదే విషయంపై మనం ఒకసారి అంజి గారు పీడిఎస్యు నాయకులు, రాష్ట్ర నాయకులైనటువంటి అంజి గారి దగ్గరికి వెళ్దాం. అంజి గారు, ప్రస్తుతం ఏదైతే రామచంద్ర గౌడ్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ వారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం రాష్ట్రం వెళ్తున్నదో ఆర్టీసీకి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్న ఆర్టీసీని కాపాడుకోవడానికే, ఆర్టీసీ భారాన్ని తగ్గించుకోవడానికే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం కొంచెం ఒక 20% ఏదైతే ఛార్జీలు పెంచారో అది న్యాయపరంగానే పెంచారు అని చెప్తున్నారు. ఆర్టీసీకి నష్టం వాటిల్లినప్పటికీ ఆ నష్టాన్ని కొంచెమైనా మనం ఒకసారి దాన్ని సరిచేసుకోవడానికే పెంచారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి అంజి గారు? ముందుగా ఈ యొక్క ఫోర్ సైడ్ టీవీ వారికి, యాజమాన్యానికి మరియు ఈ యొక్క చర్చలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. పెద్దలు చెప్పినట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు అనేది ఎంతవరకు నష్టం కలిగిస్తుంది? ఈ యొక్క పెంచిన నెలకు 2 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయం కూడా స్పష్టం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క బస్ పాస్ సౌకర్యం అనేది కేవలం
బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క బస్ పాస్ సౌకర్యాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బస్ పాస్ సౌకర్యాన్ని మీరు బస్ పాస్ ఛార్జీలు పెంచడం ద్వారా 11 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజంగా మీకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే గత సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి 4,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే రిలీజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మహాలక్ష్మి పథకం పేరు మీద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ యొక్క ప్రయాణం కోసం రోజుకు కోటిగా నెలకు వచ్చేసి 500 నుంచి 600 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. దీనితో పోల్చుకుంటే విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వమే నిన్న TGS-RTC సంస్థనే చెప్పడం జరిగింది, నెలకు 2 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందనేసి. ఈ యొక్క ఎందుకు పెంచారనే విషయం కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అటువంటి ప్రదేశాలలో ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుందన్న విషయం స్పష్టం. నిజంగా మీకు విద్యార్థుల పైన అంత ఇబ్బంది, ప్రయాణికుల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే అన్ని మెట్రో ఎక్స్ప్రెస్ సౌకర్యాలలో కూడా మీరు విద్యార్థులకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించే నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? కేవలం 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించుకుంటూ మీరు విద్యార్థులని 11 లక్షల మంది విద్యార్థులని విద్యకు దూరం చేయడం అవుతుంది. అర్హులైనటువంటి విద్యార్థులకు మేము ఏం డిమాండ్ చేస్తున్నాము? అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు సౌకర్యంగా ఫీల్ అవుతున్నటువంటి బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించడమే కాకుండా పూర్తిగా ఉచితంగా ఈ యొక్క బస్ పాస్ సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని మేము జార్జిరెడ్డి PDS స్టేట్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఇదే విషయంపై రజనీకాంత్ దగ్గరికి వెళ్దాం. SFI రాష్ట్ర అధ్యక్షులైన రజనీకాంత్ గారు, ప్రస్తుతం ఏదైతే గతంలో మనం చూసుకున్నట్లయితే 44 లక్షల విద్యార్థులు ఆర్టీసీని ఉపయోగించుకుంటుండే. అప్పుడు ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 44 లక్షల విద్యార్థులు ఆర్టీసీని ఉపయోగించుకుంటుండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 24 లక్షల మంది, 24 లక్షల విద్యార్థులు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు. అందులో ప్రధానంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో బస్ సర్వీస్, అందులో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన, అందులో కూడా కేవలం ఒక విద్యా సంస్థలు, అది వేరే విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేసే పేద తరగతికి సంబంధించిన విద్యార్థులు. ఆ విషయాలపై ఈరోజు 300 రూపాయలు వాళ్ళ మీద బస్సు ఛార్జీలు పెంచడం, ఫీజులు పెంచడం పట్ల ఇంతకు ముందే మనం చూసినట్టుగా 44 లక్షల నుంచి 24, ఇంకో దానికి సాకేం చూపించారండి, డీజిల్ పెంచారు, మెట్రో లైన్ వచ్చారని. కానీ ఆ సాకు మాత్రం సరైనది కానట్టు విద్యార్థులు ఉద్యమాలు చేపట్టి పెంచిన ధరలను తగ్గించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు తగ్గించుకున్నారు కూడా. ఈరోజు ఈ పరిస్థితులలో దర్దాపుగా మనం చూసినట్టయితే మనకు చూసినట్టు ఫ్రీ బస్ ఛార్జ్కు సంబంధించిన ఇప్పటి వరకు చెప్తున్నారు 182 కోట్ల మహిళలు 0 టికెట్ మీద వెళ్ళారని చెప్తున్నారు. ఇంత అవసరమా? ఈ అవసరం అన్నప్పుడు ఇంతమంది మహిళలకు ఉచితాలు ఇస్తున్నప్పుడు విద్యాభ్యాసం చేసే పేద రైతు కుటుంబాలకు, పేద తరగతి కుటుంబాలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించకుండా ఇంకా 300 రూపాయలు పెంచడం ఎంతవరకు సమంజసం అంటారు? చెప్పండి రజనీకాంత్ గారు. రాష్ట్రంలో మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. మీ నెట్ను ఒకసారి సరి చేసుకోండి. అప్పటిదాకా మనం దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. నెట్వర్క్స్ మీరు సరి చేసుకోండి రజనీకాంత్ గారు, తర్వాత మీ వద్దకు వస్తాను. దర్శన్ గారు, కమాన్, గో హెడ్ విత్ యువర్ ద సేమ్ క్వశ్చన్ వాట్ ఐ హావ్ ఆస్క్డ్ మిస్టర్ రజనీకాంత్. సార్, మనం ఈ సందర్భంగా ఈ అంశం మీద ప్రత్యేకమైన డిబేట్ ని ఏర్పాటు చేసినటువంటి ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్యానల్లో పాల్గొన్నటువంటి మన బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ DVSA విద్యార్థి సంఘం పక్షాన ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బస్ పాస్ ఛార్జీల పెంపును తీవ్రంగా DVSA విద్యార్థి సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రామచందర్ గౌడ్ సార్ చెప్పినట్టు మేము 100 పాలుగా రామచందర్ గౌడ్ సార్ చెప్పినటువంటి దాన్ని
వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకోసం అంటే ఎట్లా సార్, ఎట్లా అంటున్నామంటే ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం బాధ్యత ఏంటి సార్? విద్యను అందించడం. విద్య అనేటువంటిది అందాలంటే విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఇట్లాంటి సమయంలో మీరు బస్ పాస్ ఛార్జీలను పెంపడం అనేటువంటి దీని ద్వారా నిజంగా పేద విద్యార్థుల్లో తీరని నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నారండి, చాలా పేద వర్గాలు ఉన్నారు. ఈ పేద వర్గాలకు మరి బస్ పాస్ ఛార్జీలు పెంచితే మెట్రో ఆర్డినరీ బస్ కావచ్చు, లేదంటే ఏదైతే ఆర్డినరీతో పాటు ఏదైతే మెట్రో డిలాక్స్ కావచ్చు, ఈ బస్ పాస్ ఛార్జీలు పెంపు వెనక నిజానికి ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100 పాలుగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలని చెప్పేసి ఈ మంగళవారం ఇదే రోజు నుంచి అమల్లోకి వస్తా ఉన్నాయని చెప్పేసి వార్తల్లో సమాచారం వస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తుంది, మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. విద్యార్థుల పక్షాన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అయ్యా ఓ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వస్తే మీరు విద్యార్థులకు ఈరోజు బస్ పాస్ ఛార్జీలు సుమారు ఒక 20% వరకు పెంచిరంటే ఇది మీ వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. లేకపోతే ఎందుకోసం అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గతంలో ఆర్టీసీ కార్మికుల వాళ్ళకు సంబంధించినటువంటి సమ్మె చేసినప్పుడు వాళ్ళ జీతాల విషయంలో ఉస్మానియా కొట్లాడింది, మాట్లాడింది, స్పందించింది. ఎక్కడ సమస్య జరిగినా బాధితుల పక్షాన న్యాయం వైపు, సత్యం వైపు, బాధితులకు అండగా ఉస్మానియా నిలబడ్డది, మాట్లాడుతున్నది. అంటే సంఘాలు ఏదైనా కూడా ప్రజల వైపు, విద్యార్థుల వైపు, అది ఏ వర్గాలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల వైపు అయినా ఉస్మానియా విద్యార్థుల పక్షాన దర్శన్ గారు కేవలం ఒక ఉస్మానియా విద్యార్థి సంఘాల సంబంధించిన విషయం కాదు ఇది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న 25 లక్షల విద్యార్థులు ఎవరైతే బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారో వారి సమస్య ఇది. ఈ సమస్యల పట్ల ప్రస్తుతం ఏదైతే పేద తరగతి, మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరైతే ధనికులు ఉన్నారో తన కొడుకులను, తనకు సంబంధించిన వారిని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. మధ్య తరగతి వారు కూడా పుస్తకాలు అమ్ముకొని కూడా కార్పొరేట్ స్కూల్స్లలో చదివిస్తున్నారు. మధ్య తరగతి, పేద తరగతి కుటుంబాలు మాత్రమే బస్సు సౌకర్యాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటానో వారి మీద ఈరోజు పెనుభారం 300 రూపాయలు నెలసరి. అంటే దీని అర్థం చేసుకోవచ్చు, 25 లక్షల విద్యార్థులకు ఈరోజు 300 రూపాయల చొప్పున భారం పడబోతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ఈ సందర్భంగా మేము అంటున్నాం సార్, జమీల్ సార్ మీరు చెప్పినట్టు 100కు 100 పాలుగా మేము ఏకీభవిస్తున్నాం సార్. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించడం కోసం మండల స్థాయికి వెళ్తా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఒకవైపు ప్రభుత్వ విద్యను ప్రభుత్వం ఒకవేళ బలోపేతం చేస్తే మండలాలలోకి పోయేటువంటి పరిస్థితి ఉండకుండా ఉండేది. కాబట్టి ఈరోజు మండల స్థాయిలలో, జిల్లా స్థాయిలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉన్నది. ఇట్లాంటి బస్సు సౌకర్యంలో ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నది. వార్తాపత్రికలలో, వివిధ న్యూస్ ఛానళ్లలో ప్రకటనలు చేసుకుంటా ఉన్నది. మరి ప్రభుత్వ విద్య ఉచితంగా ఇవ్వడం అంటే, బస్ పాసుల ఛార్జీలను పెంచడం అంటే ఇది ఎంతవరకు సరైనటువంటిదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎందుకోసమనంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, పేద వర్గాలు మాత్రమే బస్సులో ప్రయాణిస్తారు సార్. డబ్బులు ఉన్నటువంటి వర్గాలు, దళిత వర్గాలు వాళ్ళు కాలువల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి ఈ రోజు పేదవాడు చదువుకు ఆటంకం కలిగించేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి 20% ధరల విషయంలో, బస్ పాస్ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఇది మీరు అన్నట్టు అంటే ఎక్కడ సమస్య జరిగినా ఉస్మానియా కొట్లాడుతుంది, మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించినట్టే అవుతా ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ సందర్భంగా ఏ పార్టీ అయినా కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా వెనుకకు వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే అంత చిత్తశుద్ధి లేకపోతే ఈరోజు ప్రభుత్వం ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ కానీ,
ఇవన్నిట్లలో కూడా ఈ రోజు పేద వర్గాలు, ఒకవైపు రెసిడెన్షియల్ పాఠశాలలో పేదవానికి విద్య దొరకట్లేదు, ఈ రోజు రెసిడెన్షియల్ పాఠశాలలో పేదవాడు చదువుకునేటువంటి పరిస్థితి, ఈ రోజు అక్కడ నాసిరకమైనటువంటి వస్తువులు, అక్కడ విద్య సరిగ్గా అందకపోవడం వల్ల ఈ రోజు బయట చదువుకునే పరిస్థితి. ఇట్లా బయట చదువుకుందాం అనుకున్నా కూడా ఈ రోజు మళ్ళీ బస్సులలో కూడా ఛార్జీలు పెంచితే, మరి చదువుకు ఆటంకం కలిగిస్తే మరి పేదవాడు చదువుకోకుండా ఇంకా అదే స్థాయిలో ఉండాలా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైట్ దర్శన్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం రజనీకాంత్ గారు, ఈజ్ యు ఆర్ దేర్? మీ కరెక్షన్ కరెక్ట్ అయిందా సార్? రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు, ఈజ్ యు దేర్? రజనీకాంత్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీలో వాస్తవంగా నష్టాల బాటల్లో నడుస్తున్న ఆర్టీసీ, దానికి మనం ఒప్పుకుందాం. కానీ ఆ నష్టాలను పూడ్చడానికే విద్యార్థులపై ఈరోజు ఈ బస్ పాసులకు సంబంధించిన 20% పెంచడాన్ని మీరు ఎలా చూస్తారు? అదే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా మీ వైఖరి ఏంటండి? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బస్ ఛార్జీలు పెంచారో, ఈ పెంచిన ఫీజులపై డిబేట్ నిర్వహిస్తున్న విమర్శనానికి ముందుగా, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మార్పుతే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మార్పు జరుగుతుందనేది తెలంగాణ ఉన్న ప్రజానికం కూడా అందరూ కూడా ఆశించడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఈ రోజు మన డిబేట్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈ నిర్ణయం సరైనది కాదన్నాడు. అంటే ఈ రాష్ట్రం సార్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి రజనీకాంత్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఆడియోలో మాట్లాడండి సార్, వీడియో ఇష్పెట్టేసండి. జస్ట్ ఐ స్పీక్ ఇన్ ఆడియో ఓన్లీ. ఎందుకంటే ఆటకం వస్తుంది. మీరు యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఎట్ ద సేమ్ టైమ్, బట్ వీఆర్ అనేబుల్ టు గెట్ యూ ప్రాపర్లీ. సో యూ కెన్ యూజ్ యువర్ ఆడియో ఓన్లీ. మాట్లాడండి సార్. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులకు సంబంధించిన చదువులే ఈరోజు గందరగోళంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకే అనేక సమస్యలతో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ సంబంధించింది నష్టాల్లో ఉంటున్నది, అందుకనికే విద్యార్థుల పైన, సామాన్య ప్రజల పైన భారం పెంచుతున్నాం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నది కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆలోచించాలి? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మేము ఏ విధంగా బాగు చేస్తున్నాం, దాంతోపాటు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా మరోవైపు ఈరోజు విద్యార్థుల పైన ఒక భారం మోపుతున్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, ఉదాహరణకు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళు ఒక గ్రామం నుండి ఒక మండలానికి 15-18 కిలోమీటర్ల దూరంలో మోడల్ స్కూల్ ఉన్నాయి. అంటే ఈ రోజు పెంచిన బస్ ఛార్జీలకు సంబంధించింది సగటుగా సంవత్సరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు ఒక విద్యార్థి పైన ఈరోజు భారం పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యార్థుల పైన భారం పడుతున్నది. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న బస్సుల సంఖ్య పెంచుతాం, దాంతో పాటు నష్టాన్ని పూరించాలంటే విద్యార్థుల పైన ఈ రోజు భారం వేయడం సరైన నిర్ణయం కాదు. దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐగా తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు ఈ పెంచిన బస్ ఛార్జీల వల్ల విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే డిగ్రీ సెమిస్టర్ విధానం, దాంతో పాటు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు కూడా అధిక ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజులను అన్నింటినీ కట్టుకోవడానికే ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు హైదరాబాద్ లాంటి సిటీలో, మిగతా కరీంనగర్, ఖమ్మం, మిగతా లాంటి సిటీలలో ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు నడుస్తున్నాయి. దాంతో పాటు ప్రైవేట్ హాస్టల్లో ఉండమంటే ఒక విద్యార్థికి నెలకు 5,000 నుండి 6,000 రూపాయలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ 5,000 రూపాయలు కట్టుకోకుండా ప్రభుత్వ కళాశాల హాస్టల్లో ఉంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వ కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఉంటూ బస్సు ఉచిత ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్డినరీ బస్సులలో బస్ పాసులు తీసుకొని విద్యార్థులు ఈ రోజు చదువును కొనసాగిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నది. అలాంటి సందర్భంలో ఈరోజు విద్యార్థుల పైన అధిక భారం మోపడం సరైన పద్ధతి కాదు. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఏదైతే 20% పెంచుతున్న బస్ ఛార్జీలు ఉందో ఈ బస్ ఛార్జీలు పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి మమకారం ఉంటే ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలి. ఈరోజు మహిళలకు, విద్యార్థులకు ఏ విధంగా బస్ పాసులు ఇచ్చిరో అదే విధంగా విద్యార్థులకు అందరికీ ఉచిత బస్ పాస్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది తల్లిదండ్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తాయి. ఒకవైపు రాష్ట్రంలో అధిక భారం విద్యార్థుల పైన మోపితే తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన
పోరాటాలు తిరుగుబాటు చేస్తారని సందర్భంగా తెలియజేస్తుంది. రైట్. ఇదే విషయంపై రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. అధికార ప్రతినిధి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం అయితే మన విద్యార్థి లోకానికి సంబంధించిన అనేక మంది విద్యార్థి నాయకులు ఏదైతే ఏకకంఠంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు, తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మీరేదైతే ఒకసారి ఒక నాయకుడు తనకు తానుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరి అయినది కాదు అయినప్పటికీ ఈరోజు అనివార్య పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యార్థులకు ఉచితంగా విద్యార్థుల లోకానికి బస్సు సౌకర్యం కల్పించడానికి కంకణం కట్టుకోవాల్సిన ప్రభుత్వాలు ఈరోజు వారిపై ఇలాంటి ఫీజు అంటే ఈ టికెట్స్కు సంబంధించిన పాసులకు సంబంధించిన బాధుడు పెట్టడం 20% పెంచడం అనేది ఎంతవరకు ఇప్పుడు కూడా ఈ విద్యార్థి లోకం ఇంత చెప్పినప్పటికీ కూడా మీరు దీని మీద ఎలా సమర్థించుకుంటారో చెప్పండి సార్. ఆర్టీసీ అంటేనే ప్రజా రవాణా వ్యవస్థ. ప్రజా రవాణా వ్యవస్థ అంటే ప్రజలకు లాభాపేక్ష లేకుండా నడిచే ఒక సంస్థ. ఇప్పటికే అది ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్లకు ప్రతి నెల ఇచ్చుకుంటా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఆర్టీసీని. దీంట్లో విద్యార్థులకు ఇస్తే తప్పేం లేదు, దాన్ని కూడా పరిగణనలో తీసుకోవడానికి ప్లాన్ గా చేద్దాము, దాన్ని కూడా మేము కూడా కోరుకుంటాం. నిజానికి మహిళలు, ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు, వాళ్ళకు కూడా 50% అంటే టోటల్ ఫ్రీ వచ్చినప్పుడు దాంట్లో అడ్జస్ట్ చేసుకో. అంటే నేను ఒక బిజినెస్ లాగా చెప్పాలనుకుంటే ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థ అనేది లాభాపేక్ష లేకుండా ఒక సంస్థ, ఎలాంటి లాభాన్ని కూడా ఆర్జించదు. ఓన్లీ సంస్థగా అందరికీ బెనిఫిట్, ప్రజలకు ఉపయోగపడే సామాన్యునికి, అట్టడుగు వర్గాల వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ కూడా రక్షణ కల్పించి వాళ్ళకు ఉపయోగపడే రకంగా ఉంది. గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు మార్పు అనేది జరుగుతుంది. కొత్త బస్సులు తీసుకోవడము, మహిళలకు ఫ్రీ ఇవ్వడము, అదే రకంగా విద్యార్థుల గురించి అంటే ప్రతి విద్యార్థుల గురించి కూడా ఆలోచన చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఎంతో ఫీజు రియంబర్స్మెంట్ ఖాళీలు ఉన్నా ఇప్పుడు మళ్ళీ అదే రకంగా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కోసానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో స్పెషల్ స్కూల్స్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చేయడం జరుగుతుంది. హాస్టల్ కూడా పెంచడం జరుగుతుంది. హాస్టల్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి సంస్థకు కూడా గురుకులాలను చేయడం జరుగుతుంది. దీంతో పాటు విద్యా వ్యవస్థకు కూడా ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థలో ఇప్పుడు మీరు అన్నట్టు కొంత రవాణాకు వాళ్ళకి ఇబ్బంది జరిగితే దాన్ని కూడా ఆలోచన చేసి దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మహిళా సోదరి మనులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం 50% వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఈ మార్పు కోసానికి కూడా మీ సూచనలు తీసుకొని ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా మార్పులు చేయడానికి మనము సంస్థను కాపాడుకుంటూ, మన ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ రకంగా బాగుంటుందో ఆలోచన చేసి ప్రభుత్వానికి సలహాల రూపకంగా మీరు ఇచ్చిన సలహాలను కూడా పాటించే రకంగా ఆలోచిద్దామని ఈ సందర్భంగా. గౌడ్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే ఆర్టీసీని కాపాడుకోవడానికి మీరు ఇది చేస్తున్న ఒక ప్రయత్నం అని చెప్తున్నారు. కానీ ఆర్టీసీని చేయడం సార్ ఆర్టీసీకి సంబంధించిన నష్టాలను పూడ్చుకోవడానికో లేకపోతే ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే కొంతమంది పురోగతి చెప్పించడానికో చేస్తున్న వాస్తవం మీరు చెప్తున్నట్టుగా. కానీ ఇప్పుడైతే ఈ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నదో ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేస్తుంది అని ఏదైతే మీరు చెప్తున్నారో దానికి ఇప్పుడు 1.5 ఏళ్ల పాటు అయిపోయిందండి. ఈ 1.5 ఏళ్ల పాటులో ఆర్టీసీకి సంబంధించిన ఎలాంటి మీరు చర్యలు తీసుకున్నారు? కేవలం ఒక మహిళా బస్సు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు, అది కూడా వారేమన్నా అడిగారా అంటే లేదు. అంటే ఎవరికి దానికి ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేదు. ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనేది లేదు. ఇప్పుడు 182 కోట్ల మంది జీరో టికెట్ మీద ప్రయాణం చేశారు. దానికి సంబంధించింది మనం చూసినట్టయితే 6,888 crores ఆర్టీసీకి చెల్లించని చెప్తున్నారు. కానీ ఆర్టీసీ వర్గాలు మాత్రం ఇప్పటి వరకు మాకు ఒకసారి అందిందండి, దాని తర్వాత ₹1 కూడా అందలేదని కొంతమంది చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆర్టీసీ నాయకులు చాలా స్పష్టంగా ఇంతకుముందు 4 Sides TV నిర్వహించిన డిబేట్లలో మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వాలు మనకు చూడవలసింది విద్యార్థి లోకాన్ని, పేద మధ్యతరగతి కుటుంబాలు. మన దర్శన్ గారు చాలా క్లియర్గా చెప్పారు.
ఎవరైతే ఎన్నికలలో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారో మన విద్యార్థి నాయకులు అనేవి దర్శన్ గారు కానివ్వండి, మన అంజి గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి చాలా క్లియర్గా చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎన్నికలలో ఎంత చెరువు తీసుకొని కాంగ్రెస్ మీద ఉన్న ఆశలను మొత్తం కాంగ్రెస్ మీద పెట్టి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను వారికి సంబంధించి ఆ తప్పిదాలను చూసిన తర్వాతనే ఒక చైతన్యవంతమైన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ను ఎన్నుకున్నది. కానీ కాంగ్రెస్ కూడా అదే సేమ్ బాటలో నడుస్తూ ఈరోజు మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లేదిగా పోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఆర్టీసీని రక్షణ కల్పించారు, దాంట్లో లాభాపేక్ష లేదు, ఎలాంటిది లేదు. దానికి బెనిఫిట్స్ ఇచ్చుకుంటా ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకు ఎలాంటిది ఇచ్చినా, వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చినా, డీజిల్లో సబ్సిడీలు ఇచ్చినా, లేకుంటే దీంట్లో ఏది ఇచ్చినా వాళ్ళకు బెనిఫిట్. అంటే ప్రజా రక్షణ వ్యవస్థ, సామాన్యునికి ప్రయాణానికి సంబంధించిన ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో కూడా అదే ఉంటది. ఇప్పుడు విద్యార్థి లోకంలో ఉంటే విద్యార్థికి సంబంధించి విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా బెనిఫిట్స్ వస్తున్నాయి. వాళ్ళకు కావాల్సింది ఇప్పుడు మెస్ ఛార్జీలు పెంచుకోవడము, అదే రకంగా హాస్టళ్లు పెంచడము, ప్రతిది కూడా పెంచుతున్నది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అనేది ఆరోగ్యానికి, విద్యా వ్యవస్థ మీద ఎక్కువ ఖర్చు చేయాలనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా బెనిఫిట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నం ఇప్పటి వరకు 8,000 రూపాయలు. ఇప్పుడు అంజి గారు మీ దగ్గరికి వస్తున్నానండి. ఇప్పుడు అంజి గారు రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్టుగా ప్రజాప్రభుత్వంలో విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ, ఆరోగ్య వ్యవస్థను కాపాడుకుంటూ, అన్ని వర్గాల వారిని కూడా కాపాడుకుంటూ వచ్చి ప్రజాప్రభుత్వం అనే దాన్ని ఉంటది. ప్రజలకు ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే దాన్ని పునరాలోచించడానికి కూడా ఆలోచిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుంటది. ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినది ఏదైనా ఉంటే దాన్ని పునరాలోచించడానికి కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా. రైట్ సార్, గౌడ్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి అంజి గారు ఏదైతే అడగబోయారో అంజి గారిని ఒకసారి అడిగి అదే విషయంపై అడుగుదాం. ఇంకొక విషయం ఏమంటున్నారంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు వేరే కాకుండా ఇలా ప్రజాప్రభుత్వం వచ్చింది, ఈ సమస్యలను పట్ల చాలా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తున్నారు. కానీ విద్యార్థి లోకానికి ఏ సౌకర్యాలు ఇచ్చారో, ఎలాంటి సౌకర్యాలు ఇచ్చారు మీరందరూ ఇప్పుడు విద్యార్థి నాయకులే కాబట్టి మీ అందరికీ తెలుసు హాస్టల్స్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు విద్యార్థులకు సంబంధించిన కొంచెం ఒక కొద్ది గొప్ప బస్ పాస్ సర్వీసెస్ తోని తన సొంత ఇండ్ల నుంచి తన భోజనాలు తినుకుంటూ ఈరోజు విద్యాభ్యాసం చేయడానికి వెళుతున్న సమయంలోనే ఈరోజు వారి మీద కూడా ఈ ఆర్టీసీ ఫీజు ఇది టికెట్స్కు సంబంధించిన బస్ పాస్ ఫేర్స్ పెంచడం వల్ల వారికి కూడా ఇప్పుడు కష్టం వాటిల్లింది. ఈ విషయంపై అంజి గారు ఏమంటారండి? నేను ఒకటే విషయం స్పష్టం మీద తెలుసుకున్నాం సార్. జార్జి రెడ్డి PDSU పక్షాన ఇప్పటి వరకు పెంచినటువంటి 20% బస్ పాస్ ఛార్జీల పెంపు విషయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం. అది వెనక్కి తీసుకోవడమే కాకుండా విద్యార్థులకు అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పేద వర్గాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా అన్ని ప్రయాణ సంస్థలలో మెట్రోతో మొదలుకొని డీలెక్స్ మరియు సాధారణ బస్సులలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా ఈ ప్రభుత్వానికి విద్య పైన, విద్యార్థుల పైన నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడిచింది, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం అనేది ఎట్లా తీసుకోవాలి? ఇంకొకటి ఏంటంటే రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు 8 నుంచి 10,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. స్కాలర్షిప్లు 1,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయమనండి. వాటిని రిలీజ్ చేయకపోగా పైనంగా ఇంకా విద్యార్థులను 11 నుంచి 20 లక్షల మంది విద్యార్థులను విద్య నుండి దూరం చేసే ఒక ఆలోచనతోటి కుట్రలో భాగంగా ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేది చాలా చాలా అన్యాయం అండి. ఇది పేద వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులను విద్య నుండి దూరం చేయడం అవుతుంది. దీని మీద మీరు పునరాలోచన చేయాలి. లేని పక్షాన అర్హులైనటువంటి విద్యార్థులకే మేము ఉచిత బస్ పాస్ ఛార్జీలు ఇవ్వమంటున్నాం కదండి. ఇప్పుడు ఏదో కార్పొరేట్ కళాశాలలకు, కార్పొరేట్ కాన్వెంట్లకు మేము ఇవ్వమని అంటలేము కదా. పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులే బస్ పాస్ని వాడుకునేది. ప్రభుత్వమే స్పష్టం చేస్తుంది కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే నెలకు ఆదాయం వస్తుంది. ఈ 2 కోట్ల రూపాయలతోటి మీరు ఏమో అభివృద్ధి పథకాలు చేస్తారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే
మీరు 8,000 కోట్ల రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి, వెంటనే స్కాలర్షిప్ రిలీజ్ చేయండి. ఎందుకంటే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ రిలీజ్ కాకపోవడం వలన విద్యార్థులని అనేక విధాలుగా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వాటిని రిలీజ్ చేయండి, విద్యాశాఖ మంత్రిని నియమించండి. రైట్. మీరు ఏదైతే బస్ ఛార్జీలు పెంచడం ద్వారా చాలా అన్యాయం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు తాండాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి హెడ్ క్వార్టర్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు. ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ కిలోమీటర్ కిందని మీరు పెంచడం జరిగింది. దాని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఆ యొక్క విద్యార్థులని చదువు నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని విద్యా సంస్థలకు పంపించడం కుదరదు. ఇంకోటి, మీరు ఇంకా స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా వేరే పథకాలను అమలు చేయాలని ఉంటే ఆదాయ మార్గాలు అన్వేషించండి. మీరు పెడుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మంత్రి చిన్న కార్యక్రమాలు కూడా కోట్ల రూపాయల గంటకు చొప్పున వెచ్చించి హెలికాప్టర్లో తిరుగుతున్నారు. వాటిని అదుపు చేసుకోండి. ఇవన్నీ పక్కకు పెట్టి మీరు ఏదో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మీద మీరేదో రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఇబ్బంది కలుగుతున్న ఒక సాకు చెప్పుకొని విద్యార్థులను 20 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దూరం చేయడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మేము విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం సార్. అర్హులైన విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలతో ఐక్య కార్యాచరణ రూపొందించి బస్ భవన్ ముట్టడికైనా కానీ వెనకాడబోమనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్. ఇదే విషయంపై మనం ఒకసారి దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. దర్శన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో 20% పెంచామని చెప్తున్నారో దానికి ఒక కారణాలు చెప్పాయి. ఏంటంటే డీజిల్ రేటు పెరిగింది, అలాగే ఏదైతే అక్కడ సంబంధించిన ఏదైతే టెక్నికల్గా వారికి కావాల్సిన వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కాబట్టి ఎక్కడ కూడా అంటే ఒక చిన్న ఇక్కడ నష్టాల్లో వెళ్తున్న ఆర్టీసీకి ఈ ఆర్టీసీ బస్సెస్ ఫేర్స్ ఏదైతే 20% పెంచామో దాని ద్వారా కొంచెం నష్టాలలో కొంచెం మనకు సపోర్టివ్గా ఉంటుందని పెంచామని చెప్పుకుంటూ పోయింది. అది కూడా ఈ రోజు నుంచి అమలవుతుంది. అయితే ఈ కారణాలు ఎప్పుడైతే చెప్పిందో మీరు 20% పెంచడానికి ఏ కారణాలు అయితే ప్రభుత్వం చూస్తున్నదో మీరు 20% పెంచకపోవడానికి కారణాలు ఏమంటారు? అసలు వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే విద్యార్థులు విద్యాబోధన చేస్తున్నారో వారికే పరిమితం చేయాలని చెప్తున్నారా, లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా గవర్నమెంట్ కోటా కింద ఎవరైతే సీట్లు సంపాదించారో వారికి కూడా అట్లానే ఫ్రీ బస్ పాసెస్ ఇవ్వాలని మీరు కోరుతున్నారా? మీ వైఖరి ఏంటండి యాజ్ ఏ డిబిఎస్ఏ నాయకులుగా? సార్, ఈ సందర్భంగా సార్ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్. ఈ ప్రభుత్వానికి ఏంటి అంటే విద్యార్థులు అది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులైనా ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులైనా ఇంకెవరైనా కూడా మేము ఈ సందర్భంగా క్లారిటీగా చెప్తున్నాం ఏంటంటే సార్, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఒకటి. రెండోది, ప్రభుత్వ విద్య ఏదైతే ఉన్నదో విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈరోజు విద్యార్థులకు భరోసానిచ్చి ఈరోజు విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపేందుకు చదువుకుంటేనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు సన్నగిల్లేటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏంటి అంటే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సార్ మూసివేయబడ్డటువంటి 6,000 పాఠశాలని తెరుస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మూసివేయబడ్డటువంటి 6,000 పాఠశాలని తెరుస్తామన్నప్పుడు సుమారు 1,000 పాఠశాలని కూడా ఈ రోజు తెరవనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇట్లాంటి సందర్భంలో మీరు అన్నట్టు సార్ మేము చెప్తా ఉన్నాము, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, విద్య మీద చిత్తశుద్ధి ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. అరే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాము, రాష్ట్ర బడ్జెట్ లో ఎట్లాంటి బడ్జెట్ మనము తీసుకుంటున్నాం. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 100కు 100 ఉచిత బస్ పాసులు ఇవ్వమంటా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకు ఇవ్వకూడదు? ఆర్డినరీ బస్ పాసులు కావచ్చు, మెట్రో డిలక్స్ కావచ్చు, లేదంటే ఎక్స్ప్రెస్ కావచ్చు. అంటే ఒక పేదవాడు చదువుకునే క్రమంలో ఇన్ని ఆటంకాలు కలుగుతా ఉన్నాయా? ఇది ఎంతవరకు సమంజసము? ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము. అంటే ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏంటంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది, పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి ఇవన్నీ కారణాలు మీరు 20 కారణాలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ అవసరం లేదా విద్యార్థులకు? మీరు
ఒక విద్యార్థులు ఈరోజు విద్యార్థులు ఆశలు పెట్టుకొని కొట్లాడి సాధించుకునే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత టీఆర్ఎస్ పరిపాలనలో విద్యార్థుల విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది, నిర్వీర్యమైపోయింది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు కూడా ఓట్లేసి అనేక మంది మెజారిటీగా సంపాదించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థకు ముఖ్యంగా చిత్తశుద్ధి ఎందుకు లేదంటున్నాం సార్. ఫోర్సైట్ టీవీ ద్వారా ముఖ్యంగా జమీల్ సార్ ప్రత్యేకంగా మీ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెవులుంటే వినాలి, విద్యార్థుల కోసం వినాలి. ఎందుకోసం అడుగుతా ఉన్నామంటే సార్, పేద విద్యార్థులు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయమంటా ఉన్నాము. ఈరోజు మండల స్థాయిలలో కూడా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలు కావచ్చు, గర్ల్స్ హై స్కూల్స్ కావచ్చు, గర్ల్స్ కు సంబంధించినటువంటి 10th వరకు చాలా విలేజ్లలో మండల స్థాయిలలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, ఈరోజు మండల స్థాయిలలో జిల్లా స్థాయిలలో ఈరోజు ఆ ప్రాంతంలో ఈరోజు పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక పేదవాడు, ఒక నిరుపేద విద్యార్థి చదువుకోవాలనే ఆశ, దృఢ సంకల్పం, పట్టుదల ఉన్నప్పటికీ కూడా తన పేదరికం అడ్డు వచ్చి ఈరోజు బస్ పాస్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మేము అంటా ఉన్నాం. ఈరోజు అంటే ఇట్లాంటి బస్ పాస్ విషయంలో ఈరోజు అన్ని అవకాశాలను క్రియేట్ చేయాలి కదా. ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంపడం వెనుక నేను మళ్ళీ చెప్తున్నా సార్, ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, ఫోర్సైట్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ ఛానల్ ఫోర్సైట్ టీవీ చూస్తా ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, విద్యను నెగ్లెన్సీ చేసే కుట్రలో భాగంగా అంటే విద్యార్థుల విద్యకు దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు బస్ పాసులు ఛార్జీలు పెంచారు. మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు వేరే శాఖ నుంచి తీసి బడ్జెట్ పెట్టండి, అవసరమైతే మీరు స్కీమ్స్ కొత్త పెడతా ఉన్నారు, ప్రకటనలు చేస్తా ఉన్నారు, కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు అంటా ఉన్నారు, లేదంటే మిగతా చాలా శాఖలలో నిధులు బడ్జెట్ అట్లనే ఉన్నది, పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకుంటారు, వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. బయటికి తీయండి, చెప్పండి, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టండి. అయ్యా విద్యార్థులు మేము అంటున్నాం, విద్యార్థులకు ముఖ్యంగా నష్టపోయి మిత్రుడు అంజీ అన్నట్టు, తమ్ముడు అంజీ అన్నట్టు ఏంటంటే విద్యార్థులు నష్టపోయేటువంటి 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ ఫోర్సైట్ టీవీ ఛానల్ చూస్తా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకం మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఎండగట్టాలి. ఖచ్చితంగా ఈ ధరల నిర్ణయం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వెనుకకు తీసుకునేంత వరకు ఉస్మానియా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం కొట్లాడుతుంది. ఈ క్రమంలో భాగంగా మేము మళ్ళీ చెప్తున్నాం సార్, రామచంద్ర గౌడ్ సార్ మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసేటువంటి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే సార్, మీరు గతంలో అన్నారు ప్రభుత్వం పునర్పరిశీలించాలి. ఖచ్చితంగా ఈ అంశం పునర్పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. లేకపోతే మళ్ళీ చెప్తున్నాం సార్, విద్యార్థులు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, విద్యార్థులు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది. విద్యా వ్యవస్థ కుంటుబడి చేసి మీరు మిగతా విషయంలో అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ప్రకటనలు అవసరం లేదు. విద్య మీద పెట్టండి, బడ్జెట్ పెట్టండి. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా పునర్పరిశీలన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పునర్పరిశీలన చేసుకునేంత వరకు మా పోరాటం ఉంటుందని డివిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంలో ఒకసారి ఒక చిన్న క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నారు సార్. జమీల్ అనేటోడు ఒక చిన్న వ్యక్తి మాత్రమే ఈ సంస్థలో, ఈ వ్యవస్థలో. ఫోర్సైట్ టీవీ యాజమాన్యం, ఫోర్సైట్ టీవీ ప్రజాపక్షం, విద్యార్థుల పక్షం, ఎవరైతే పేద బడు బలహీన వర్గాలు ఉన్నారో వారి మీదనే, వారికి సమస్యలను తన భుజాల మీద నడుచుకున్న ఫోర్సైట్ టీవీ నాకు అవకాశం కల్పించింది కాబట్టి నేను ఈ విషయాలపై మాట్లాడుతున్నాను. జమీల్ ఒక వ్యక్తిగా శూన్యం. జమీల్ ఈజ్ నథింగ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ హూ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ all the issues in front of the all viewers and all the nation also. At the same time మనం ఒకసారి ఈరోజు మనం మిత్రులైనటువంటి రజనీకాంత్ దగ్గరికి వెళ్దాం. రజనీకాంత్ గారు ఓకే ఏదో చెప్పబోతున్నారు, దర్శన్ గారు ఏదో చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ సార్. నేను గత వారం రోజులుగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను సార్, విద్యా విషయంలో మీరు అన్నట్టు సార్, ఫోర్సైట్ టీవీ తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవకు ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి ముఖ్యంగా జబీల్ సార్ కావచ్చు, మన ప్రసన్న సార్ కావచ్చు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. We are very thankful to you for appreciation. At the same time, yes, again we are saying that we are the persons, we are the organization who are taking the issues in front of the viewers. All the issues, whatever it may be, it is either it is a education or it is a RTC or whatever the issues in our state, we are going to bring in the notices of the government as well as the people. At the same time, just we will move to the Rajnikant. Rajnikant garu prastham aithe Ramchandra Gaud
గారు చెప్పారు. ఈ విషయాలపై చిత్తశుద్ధిగా మేము దీని మీద పునః పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం గౌడ్ గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఫీజు రిబర్స్మెంట్ చేశామని చెప్తున్నారు. ఫీజులకు సంబంధించిన బకాయిలు మొత్తం చెల్లించామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దర్శన్ గారు చెప్తున్నట్టుగా, మనకు అంజీ గారు చెప్తున్నట్టుగా 6,000 పాఠశాలల్లో 1000 పాఠశాలలు ఇప్పటికి కూడా కనీసం వాళ్ళు ఓపెనింగ్ కూడా నోచుకోలేదు అని చెప్తున్నారు. అలాగే స్కాలర్షిప్ల విషయంలో ఇప్పటికీ వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరూ మొరబెట్టుకున్నారు. అది స్కాలర్షిప్స్ రాక వాళ్ళందరూ చదువులకు సంబంధించిన తీవ్ర ఇబ్బందులకు పాలవుతున్నారు. ఈ విషయంపై ఇంకోటి మురిగే నక్కపై తాటికా పడ్డట్టుగా ఈరోజు విద్యార్థి లోకంపై ఈరోజు ఇది ఇది బస్సులకు సంబంధించింది ఏదైతే చేశారో పెంచుదల 20%కు అది ఎంతవరకు సమంజసం, దాన్ని మీరు ఎట్లా వరకు ప్రజలలో తీసుకోబోతున్నారు? రామచంద్ర గౌడ్ గారికి ప్రభుత్వానికి సమర్పించడానికి ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు చెప్పండి సార్. అరే వెరీ గుడ్. స్వాతి గారు కూడా ఈరోజు మార్నింగ్ ఏదో పని ఉన్నదని చెప్పారు, కానీ మనకు 4 Sides టీవీ మీద అభిమానంతో కావచ్చు, ప్రజల మీద విద్యార్థుల పట్ల ఆమెకున్న ఒక అభిమానం కావచ్చు, అందుకోసం స్వాతి గారు వచ్చారు. వారికి పాదాభివందనం చేస్తున్నది 4 Sides టీవీ. ఎనీహౌ రజనీకాంత్ గో హెడ్. రజనీకాంత్ గారు, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంబంధించిన ఏదైతుందో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా again we are getting some problem with you here. Why don't you go for audio only? Use your audio. ఓకే. ఈ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను, దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. ఎందుకంటే మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 6th ఏప్రిల్ చివరి వారంలో పూర్తి కావాలి. కానీ ఇప్పటికి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మాకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే మేము పరీక్షలు నిర్వహించామని ఈరోజు శాతవాహని యూనివర్సిటీ, పాలమూరు, తెలంగాణ, అదే విధంగా ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో విద్యార్థుల సంబంధించిన పరీక్షలు ఈరోజు యాజమాన్యాలు బైకాట్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే పరీక్షలు నిర్వహించాం మా రియంబర్స్మెంట్ రాకుండానే. కానీ దీనిపైన కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నత విద్యా మండలి కానీ కనీసం స్పందించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దాంతో పాటు ఈ రాష్ట్రంలో మొన్నటికున్న 12 గురుకులాలను ఈరోజు ప్రభుత్వ బడుగు బలహీన వర్గ విద్యార్థులు చదువుకునే 12 గురుకులాలను మేము మూసేస్తున్నామని చెప్తున్నారు. దాంతో పాటు మొన్నటికున్న జరిగిన గౌలిదొడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నత శిఖరాలను, అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఉన్నతమైన స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రఖ్యాతిని ఈరోజు దేశంలో కనబరిచిన విద్యా వ్యవస్థ గౌలిదొడ్డి కళాశాల. అలాంటి గౌలిదొడ్డి కళాశాలలో ఈరోజు విద్యార్థులను చదువులో దూరం చేసడానికి కోసం గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని ఈరోజు పూనుకుంటున్నది. ఎందుకంటే 95% విద్యార్థులకు పర్సెంటేజ్ అత్తనే విద్యార్థులు మీ కళాశాల కొనసాగించుకుంటాం. అంటే ఈ కళాశాల విద్యార్థులకు కనీసం సర్క్యులర్ కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు విద్యార్థులకు సంబంధించింది తరగతులకు రావద్దు, మీరు వేరే గురుకులాల్లో చదువుకోవాలని విద్యార్థుల పైన ఈరోజు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నది. అదే విధంగా ఈ రాష్ట్రంలో కరీంనగర్లో ఉన్న అలుగునూరు ప్రైమ్ గురుకులాలను తీసేస్తున్నది. గౌల్దొడ్లో ఉన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 95% విద్యార్థులకు రాని విద్యార్థులను వేరే గురుకులాలకు వెళ్లాలని ఈరోజు అది గురుకులాల సెక్రటరీ విద్యార్థుల తల్లిదండ్రుల యాజమాన్యాలను విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాల సమస్యలు ఉన్నాయి, గురుకులాల్లో అద్దె భవనాలు ఉన్నాయి, అద్దె భవన గురుకులాలకు రెంట్ చెల్లించకుంటే గురుకులాలను ఖాళీ చేయాలి, మీరు ఖాళీ చేయాలి. దాంతో పాటు ఖాళీ చేయడానికి కోసం గురుకులాల ఏదైతే కిరాయికి ఇచ్చిన యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు తాళం వేసిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ కనీసం సమీక్ష చేయని పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ సమీక్ష చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపైన బస్ ఛార్జీలు పెంచింది. ఈరోజు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిన వల్ల ఈరోజు మేము బస్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్తున్నారు. కానీ ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులో ఈరోజు 15 నుండి 20% ఎలక్ట్రికల్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈరోజు ఛార్జీలు పెంచిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులలో ఒక బస్సులో 200 ఉంటే దానికి అదనంగా 220 రూపాయల బస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. అంటే ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరల కారణం కాకుండా కూడా ఎలక్ట్రికల్ బస్సులలో కూడా బస్ ఛార్జీలు పెంచిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల బాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పైన
భారం ఏదైతే మోపుతున్నారో ఈ భారాన్ని ఖచ్చితంగా Right. వెనక్కి తీసుకోవాలి. Okay. దానికి రాష్ట్రంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలి. దాంతో పాటు బస్ సంబంధించిన ఏదైతే ఈరోజు Okay. ఆర్టీసీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే Right. ఖచ్చితంగా వామపక్ష విద్యార్థి సంఘాలు, కలిసత్య విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈ రాష్ట్ర Right. ప్రభుత్వం పైన తగిన పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీకాంత్. ఇప్పుడు ప్రస్తుతం కంక్లూడ్గా మనం ఇప్పుడు చాలా సేపటి వరకు మనం ఎదురు చూసాం. స్వాతి గారు వచ్చినందుకు అభినందనలు చెప్తూ ఈ రోజు కంక్లూడ్గా స్వాతి గారు, ప్రస్తుతం ఏదైతే వ్యవస్థలో ఈ రోజు ఒక్కసారిగా 200 రూపాయలకు పైగా బస్సు ఛార్జీలు పెడుతూ విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకు ములిగెనకపై తాటికాయ పడ్డట్టు ఈరోజు విద్యార్థి లోకానికి ఒక పెద్ద షాకే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను అందిస్తున్నాం, ప్రజలకి సామాజిక తెలంగాణని నెలకొల్పే పనిలో ఉన్నామని చెప్తూ ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ సమస్యలని ఎట్లా అధిగమించాలని ఆలోచించకుండా మరొక సమస్యని, పెనుభారమైనటువంటి సమస్యను తీసుకొచ్చి విద్యార్థుల పైన ఈ రోజు పెట్టినట్టు మేము భావిస్తా ఉన్నాం. విద్యార్థులకి ఈ పెంచిన బస్ ఛార్జీలైన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పర్టికులర్ గా స్టూడెంట్స్, మేము అనేక సంవత్సరాల నుంచి జార్జ్ రెడ్డి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి అన్నది డిమాండ్ చేస్తూ ఒకవైపు పోరాటాలు జరుగుతున్న సమయంలో ఈ రోజు మీరు పర్టికులర్ గా విద్యార్థుల బస్ పాస్లకి సంబంధించి 50% ఎక్స్ట్రా చార్జెస్ ని పెంచడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది విద్యార్థుల పైన చాలా భారాన్ని మోపుతుంది. దీని ఇంపాక్ట్ స్టూడెంట్స్ పైన చాలా ఉంటుందని కూడా మేము చెప్పదలుచుకుంటున్నాం. ఫస్ట్ థింగ్, 1 కిలోమీటర్ కి ఈ బస్ ఛార్జీలు అనేవి పెద్ద ఎత్తున పెరగడం వల్ల వాళ్ళకి మంచి కాలేజెస్ లో సీట్ వచ్చినప్పటికీ కూడా డిస్టెన్స్ ని బేస్ చేసుకొని, ఒకవేళ వాళ్ళ రెసిడెన్స్ కి దూరంగా ఉన్న మంచి కాలేజెస్ లో సీట్ వచ్చినప్పటికీ కూడా అది వాళ్ళు వదులుకొని, బస్ పాస్ ని బేస్ చేసుకొని వదులుకొని దగ్గర ఉన్నటువంటి ఏదో కాలేజ్ లోనో ఏదో ఒక స్కూల్లోనో జాయిన్ అయిపోదాంలే అని డెసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరొక విషయం మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇది పర్టికులర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో నేను డైరెక్ట్ గా గమనించినటువంటి విషయం. ఒకవేళ ఒక మంత్ లో 10 days వర్కింగ్ డేస్ ఉంటే విద్యార్థులు ఈ 10 వర్కింగ్ డేస్ కోసం బస్ పాస్ తీయడం ఎందుకు అని చెప్పి ఆ 10 వర్కింగ్ డేస్ కూడా వెళ్లకుండా బస్ పాస్ రెన్యువల్ చేయించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇది రాష్ట్రం అంతా కూడా రేపు జరగబోతుంది. ఇది వాళ్ళ విద్య పైన ఇంపాక్ట్ చూపించబోతుంది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు విద్యార్థుల పైన ఇటువంటి భారం వేస్తే అది బస్ పాస్ల రూపంలోనో మరొక రూపంలోనో మీరు దానికి తగినటువంటి దాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని మేము చెప్పదలుచుకున్నాం. దీనివల్ల ప్రైవేట్ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ మిగతా కార్పొరేట్ సెక్షన్స్ లో చదువుతున్న వాళ్ళకి పెద్ద భారంగా మారకపోవచ్చు. కానీ చాలా మంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులే ఆర్టీసీ బస్సుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మీరు బస్ ఛార్జీలు ఇట్లా మీకు నచ్చినట్టు పెంచుకుంటూ పోతే ఆ భారం విద్యార్థుల పైన పడితే దాన్ని ఎవరు మోస్తారని మేము ఈ రోజు మీకు ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు ఇవ్వాల్సిందే అని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒకవైపు తల్లికి మీరు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నామని మీరు పోగెత్తు మాటలు మాట్లాడుకుంటూ, ఒకవైపు స్పీచ్లు దంచుకుంటూ, మరొక వైపు అదే తల్లి కడుపులో పుట్టిన పిల్లల్ని మీరు భారంగా మోపడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది తల్లికి, కొడుకుని పిల్లల్ని కొట్టి తల్లికి పెడుతున్నటువంటి విధంగా ఈ నిర్ణయం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. బేషరతుగా విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ పాస్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము జార్జ్ రెడ్డి పీడిఎస్యు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు. ఈ రోజు పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి, అలాగే రామచంద్ర గౌడ్ గారికి, రజనీకాంత్ గారికి, జంగిలి దర్శన్ గారికి, అంజి గారికి, అలాగే ప్రత్యేకంగా స్వాతి గారికి ధన్యవాదాలు చెప్తుంది ఫోర్స్ ఐస్ టీవీ. అయితే ఫోర్స్ ఐస్ టీవీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇవన్నీ ఏ దేశాలు చూసినా, అభివృద్ధి చెందిన ఏ దేశం చూసినా కూడా వైద్య విద్య ఎక్కడైతే ఉచితంగా ఇచ్చారో ఆ రాష్ట్రం ఖచ్చితంగా విజయం సాధించింది. అదే దిశగా మన దేశం సంబంధించింది పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైద్యం విద్య ఉచితంగా ఇవ్వాలి. దానికి బదులు ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద ఇలాంటి ఇది ఛార్జెస్ పెంచడం అనేది ఎంతవరకు సమంజసం కాదు అని చెప్పుకుంటూ తక్షణమే పునరాలోచించి దానికి సరి అయిన పద్ధతిలో చర్యలు తీసుకోవాలి, దాన్ని తగ్గించాలి. ఇలాగే ఆర్టీసీని కూడా కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఆర్టీసీ తెలంగాణ ప్రజలకే దక్కాలని చెప్పుకుంటూ ఈరోజు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.